ఇంట్లో తల్లి కూతురు ఇద్దరు ఉన్నారు. ఒక పక్క భార్య, ఒక పక్క కూతురు. ఏం ఉపయోగం? ముడతలు పట్టిన సొక్కాలు వేసుకొని బజార్కి వెళ్తే ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లా. ఇంకా నా బట్టలు నేను ఇస్త్రీ చేసుకోవాలి. ఇంకా రాబోయే రోజుల్లో నా బట్టలు నేను ఉతుక్కోవడం మంచిదని అర్థమైంది నాకు. వాషింగ్ మిషన్ ఉంది, దిగులు పడగాక. అవును, ఇంతకీ మీరేం పని చేస్తున్నారు నాన్నగారు ఇప్పుడు? నేనేం పని చేస్తున్నా? యూట్యూబర్. మేము యూట్యూబర్స్. పేమెంట్ ఎక్కువ వచ్చేవాడిని. పేమెంట్ ఎక్కువ వస్తుందా? పని చేసినంత కూడా రావట్లే. కుటుంబం జరుగుతుందా మరి ఆ పేమెంట్తో? అప్పుడు మాట్లాడు నువ్వు. జరగలేదంటే ఎడ బతుకుతున్నారు? ఆహా, అట్ట కదా. నేను మా సపోర్ట్ లేకుండా, అమ్మ వంట చేసి పెట్టకుండా, నేను తమ్మునేల్స్ చేయకుండా, అమ్మ వీడియోలు ఎడిట్ చేయకుండా ఆమె వంట చేసి నీ వీడియోలు ఎడిట్ చేసి ఐరన్ చేసి పెట్టిద్దయ్యా. ఇప్పుడు నీకేం పని లేదుగా, చేసుకో ఐరన్. లైవ్లు పెట్టుకొని ఖాళీగా మాట్లాడకపోతే దాని గురించి కాదు నాన్న. ఇది చూడు, నువ్వు లైవ్లు పెడతా హాయ్ ఎల్లమ్మ పుల్లమ్మ సుబ్బమ్మ అని అనకపోతే ఐరన్ చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. ఇంకొంటే మేము చెయ్యం ఐరన్, నువ్వే చేసుకో. హలో ఫ్రెండ్స్, సమయం వచ్చేసి ఇప్పుడు 1:50 మా ఆవిడ లేటుగా అన్నం వండింది. దానికి తోడు నిన్న తెచ్చిన క్యాబేజీ ఫ్రై చేసింది. కానీ మనం 150 రూపాయలు పెట్టినా ఇంట్లో భోజనం ఉన్నట్టు హోటల్లో ఉండదు. ఒక్క కూరతో తిన్నా ఇంట్లో భోజనమే సూపర్గా ఉంటుంది. ఎందుకంటే నేను మన హోటల్లో పార్సల్ తెచ్చుకున్న తర్వాత నాకు అర్థమైంది, రైస్ ఇంత పొడి పొడిగా ఉండదు, ఇలా క్వాలిటీగా ఉండదు, టేస్ట్ ఏదో ఒక రకంగా ఉంటుంది. ఇక్కడ మన ఇంట్లో భోజనం తింటే కమ్మగా ఉంటుంది, ఆ హోటల్లో భోజనం తింటే మంటగా ఉంటుంది కడుపులో. నేను ఈ క్యాబేజీ ఫ్రై ఎలా ఉందో చూసి చెప్తాను, వినండి. క్యాబేజీ ఫ్రైతోనే తినాలి, తింటే అంత బాగుంటుంది అనమాట. మసాలా లేకుండా చాలా టేస్టీగా చేసింది బాగా.